హే గైస్ ఎలా ఉన్నారు గైస్? మనకి ఇవాళ వీడియో మనం చూసుకున్నట్లయితే మన మొబైల్ ఫోన్లో డిలీట్ అయిన ఫొటోస్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అన్న ప్రాసెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, నిజానికి మన మొబైల్ ఫోన్లో డిలీట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో అనేది రీసైకిల్ బిల్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ ఫోన్లో ఉన్న రీసైకిల్ బిల్ అయితే మనం చెక్ చేయండి. అప్పుడు కూడా మన ఫొటోస్ డిలీట్ అయి ఉంటే మాత్రం మనం చేయాల్సిన పెద్ద పని ఏంటో తెలుసా మీకు? సో అదేంటి అనేది చూద్దాం ఇవాళ వీడియోలో. అంతకన్నా ముందుగా మీరు చేసుకున్న ఇంకొక పెద్ద పని ఏంటంటే వీడియోని లైక్ చేసి చివరకు చూడడమే. అప్పుడు చివరకు చూస్తేనే నేను చెప్పిన కంటెంట్ ఏంటి అన్నది మీకైతే అర్థమవుతుంది. సో మీరు స్కిప్ చేసుకుని చూస్తే మాత్రం ఏ మాత్రం కూడా మీకైతే అర్థమైతే కాదు. నిజానికి మన మొబైల్ ఫోన్లో ఉన్న ఫొటోస్ని 100% పక్కాగా రికవర్ చేసుకోవడం కోసం కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక ఒక 500 లైక్స్ వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా సాఫ్ట్వేర్ గురించి ఏంటి అన్నది అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అయితే ప్రస్తుతంగా అయితే మన మొబైల్ ఫోన్లో ఒక 3 యాప్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మన మొబైల్ ఫోన్లో ఎప్పుడైనా సరే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నాం. సో ఇక్కడ మీరు అయితే స్క్రీన్ మీద చూడవచ్చు, ఫొటోస్ రికవరీ అని చెప్పి సెర్చ్ చేసి చూసుకున్నట్లయితే ఈ విధంగా మన మొబైల్ ఫోన్లో ఫొటోస్ రికవరీ చేసుకోవడం కోసం నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే ఉంటాయి. బట్ దీంట్లో మనకి ఏ ఒక్క యాప్ కూడా మనకైతే అంత పర్ఫెక్ట్గా అండ్ జెన్యున్గా అయితే వర్క్ అయితే కాదు మరి. సో జెన్యున్గా అండ్ 100% మన ఫొటోస్ రికవరీ కావడం కోసం నేనైతే టాప్ 3 యాప్స్ని అయితే మీ ముందుకైతే తీసుకువచ్చాను. ఈ 3 యాప్స్ యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో 1 అప్లికేషన్ 2 అప్లికేషన్ 3 అని. సో 1 2 3. సో యాక్చువల్గా ఫస్ట్ యాప్ మనకి డిస్క్ డిగర్, సెకండ్ యాప్ డిఆర్ ఫోన్ అండ్ థర్డ్ యాప్ ఏంటంటే ఫైల్ రికవరీ. ఈ థర్డ్ యాప్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కదా, దాన్ని ప్రెస్ చేసి మీరు అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఒకవేళ ఈ డిస్క్ డిగర్ వర్క్ కాకపోతే డిఆర్ ఫోన్ వర్క్ కాకపోతే ఫైల్ రికవరీ. సో ఈ విధంగా మీకు ఆల్టర్నేటివ్గా 3 యాప్స్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొబైల్ ఫోన్లో డిస్క్ డిగర్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్ డిగర్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడప్పుడు మనకి ఇలా యాడ్స్ అయితే వస్తే మరి అయితే కంగారు పడవద్దు, ఈ యాడ్స్ని స్కిప్ చేసుకుంటూ చూడండి. డిస్క్ డిగర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం అయితే కొన్ని పర్మిషన్స్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మనం పర్మిషన్స్ అనేది ఆ యాప్కి గ్రాంట్ చేసినట్లయితే మాత్రమే మన యొక్క రీసైకిల్ బిల్ ఉన్న ఫొటోస్ లేదంటే ట్రస్ట్ డేటా ఎలా ఉన్నది, మన యొక్క మొబైల్ ఫోన్లో డేటాబేస్లో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా మనకి రికవరీ చేయడానికి అయితే ఖచ్చితంగా మనం అయితే స్టోరేజ్ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత సెర్చ్ ఫర్ లాస్ట్ ఫొటోస్ ఉంటుంది కదా, సో దీని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రికవర్ అని చెప్పి కింద మీరు చూసుకోవచ్చు 0 ఫోన్ అని చెప్పి రావడం జరుగుతుంది కదా. అంటే మన మొబైల్ ఫోన్లో డిలీట్ అయిన ఫొటోస్ని సెట్ చేస్తుంది. సెట్ చేస్తున్నప్పుడు మన మొబైల్ ఫోన్లో ఏవైతే డిలీట్ అయిపోయిన ఫొటోస్ ఉంటాయో ఆ యొక్క ఫొటోస్ని ఫైల్స్ కింద మనకైతే షో అవుతుంది. సో దాని ఫార్మేట్ని ఫైల్స్ అని చెప్పి కాల్ చేస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ 15,000 ప్లస్ అయితే ఫొటోస్ని అయితే డిలీట్ చేశానట. సో అవన్నీ ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరీ ఫోటో కూడా నాకు ఇక్కడ షో కావడం జరుగుతుంది. మరి టోటల్గా స్కాన్ కంప్లీటెడ్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ డిస్క్ డిగర్ హ్యాస్ ఫౌండ్ 16801 అంటే 16,801 ఫొటోస్ని నేను రికవర్ చేశాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే మేము ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నేను డిలీట్ చేసిన ఫొటోస్లో నాకు ఏ ఫొటోస్ కావాలంటే ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని రికవర్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ సేవ్ ది ఫైల్ ఏ కస్టమ్ లొకేషన్ ఆన్. అంటే నాకు నచ్చిన కస్టమ్ లొకేషన్ అంటే నాకు నచ్చిన మొబైల్ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్లో నాకు నచ్చిన ఫోటోలో సేవ్ చేసుకుంటాను అని అర్థం. సో ఇక్కడ మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ ఈ ఫొటోస్ని కొన్ని సేవ్ చేశాను ఆ MP3 ఫోల్డర్లో. ఇప్పుడు ప్రస్తుతం మీ ముందుకైతే నేను ఏం చేస్తానంటే ఈ తంబాయిల్ కింద తీసుకున్న ఫొటోస్ ఈ 3 ఉన్నాయి కదా, రిక్వైర్మెంట్ యాప్ చేసుకుని సేవ్ కస్టమ్ లొకేషన్కి వచ్చి MP3 అని చెప్పి నా ఫోన్లో ఉన్న దాన్ని తీసుకుని యూజ్ ది ఫోల్డర్ క్లిక్ చేసి సేవ్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇంకా మన సెకండ్ యాప్ ఏంటంటే డియర్ ఫోన్ అనమాట. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం పర్మిషన్ అయితే ఎనేబుల్ చేసి ఉంటుంది. పర్మిషన్ ఎనేబుల్ చేస్తే యాప్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. అయితే ఇక్కడ రీసెంట్లీ డిలీట్ అని చెప్పి కొన్ని ఫొటోస్ రావడం జరుగుతుంది. సో వీటి గురించి అయితే మీరు పక్కన పెట్టేయండి. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫొటోస్ ఆప్షన్లోకి వచ్చారండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు డౌన్లో ఇక్కడ స్కానింగ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది కదా, ఫైల్స్ ఫోన్ అని చెప్పి చూపిస్తుంది కదా. అంటే టోటల్గా మన మొబైల్ ఫోన్లో డిలీట్ చేసిన ఫైల్స్ ఏమేమి ఉన్నాయి అన్నది అయితే ఇక్కడ మనకి స్కానింగ్ అయితే జరుగుతుంది. స్కాన్ చేసిన తర్వాత మన ఫోన్లో డిలీట్ అయిపోయిన తర్వాత ఏవైతే గమనించినట్లయితే సో మనకి ఇది విధంగా స్కాన్ అయితే అవుతుంది. స్కాన్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. మీరైతే ఎక్కడ కూడా కంగారు అయితే పడద్దు. కంగారు పడినట్లయితే మాత్రం అది స్కానింగ్ సగమే అవుతుంది, కొన్ని ఫొటోస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే మన మొబైల్ ఫోన్లో ఉన్న కొన్ని ఫొటోస్ అండ్ డిలీట్ అయిపోయిన ఫొటోస్తో కలిపి ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. దాంట్లో మీరు ఓపిక్గా వెతుక్కుని సో డిలీట్ అయిపోయిన ఫోటో ఏంటి అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకుని రికవర్ చేసుకుంటే చాలు. ఫర్ సపోజ్ ఈ ఫోటో నాకు రికవరీ కావాలనుకుంటే ఫర్ సపోజ్ నాకు ఈ ఫోటో రికవరీ కావాలనుకుంటే దీని మీద ప్రెస్ చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సో వెయిట్ సో దీని ట్యాప్ చేసి రికవర్ ఆప్షన్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనం అయితే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. కొన్ని అయితే ఇక్కడ మనకి డేకి ఇన్ని అని చెప్పి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. బట్ కొన్ని ఎక్కువసార్లు ట్రై చేసాం కాబట్టి ఈరోజు నాకు ఆఫర్ లేదు. సో మళ్ళీ వీళ్ళు డబ్బులు పెట్టి తీసుకోమంటున్నారు. లేదంటే నేను ఫ్రీగా తీసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు 11 hours సంథింగ్
ఈ టైం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి డిఆర్ ఫోన్ యాప్ అయితే ఓపెన్ పడుతుంది. ఫ్రెండ్స్ థర్డ్ యాప్ ఏంటంటే మనకి ఫైల్ రికవరీ అనమాట. ఈ యాప్ ఓపెన్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా పర్మిషన్ ఎనబుల్ చేసి ఉంటుంది. నేనైతే ఆల్రెడీ యాప్ యూజ్ చేస్తాను కాబట్టి నాకైతే పర్మిషన్స్ అయితే ఆల్రెడీ ఎనబుల్ అయితే చేయడం జరిగింది. ప్రతి యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి, వాటిని మీరు అయితే పట్టించుకోవద్దు, ఇగ్నోర్ అయితే చేయండి. సో మనకి యాప్ ఓపెన్ చేసిన మనకి ఈ విధంగా ఉంటుంది. లెట్ స్టార్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ లోడింగ్ యాడ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసిన తర్వాత స్కిప్ చేయండి. కంప్లీట్ గా మన మొబైల్ ఫోన్ లో ట్యాప్ టు స్టార్ట్ మీద స్కాన్ కొడితే మన మొబైల్ ఫోన్ లో డిలీట్ అయిన ఫోటోస్ ఏవైతే ఉంటో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరీ ఫోటో ఇక్కడ మనకి స్కాన్ చేసి షో అవుతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్లీ మీరు ఏం చేస్తారంటే డిస్క్ డిగర్ యాప్ ట్రై చేయండి, తర్వాత ఫైల్స్ రికవరీ యాప్ ట్రై చేయండి. ఈ రెండు ట్రై చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా దొరకలేదు, నాకు డిలీట్ అయిన ఫోటోస్ ఖచ్చితంగా కావాలరా బాబు అనుకుంటే మాత్రం డిఆర్ ఫోన్ యాప్ని అయితే ట్రై చేయవచ్చు. ఖచ్చితంగా ఈ 3 యాప్స్ని యూజ్ చేసుకోండి. ఎక్కడో అక్కడ ఖచ్చితంగా మీకు ఆ ఫొటోస్ డిలీట్ అయిన ఫొటోస్ ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరీ ఫోటో మీకు దొరుకుతుంది. మీకు స్కాన్ చేసిన ఫొటోస్లో 16,000 18,000 షో అవుతుంది కదా, ఆ 18,000 16,000 ఫోటో చెక్ చేసుకోండి ప్రాపర్గా స్టార్టింగ్ ఎండింగ్ వరకు. సో అప్పుడు మాత్రం మీరు డిలీట్ అయిన ఫోటో ఆ ఎన్ని ఫొటోస్లో ఏదో ఒక ఫోటో 17,000 ఫొటోస్లో ఎక్కడో అక్కడ ఒక ఫోటో మీదైతే ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రం మీ యొక్క ఫోటో దొరుకుతుంది. అంతేగాని మీరు జస్ట్ స్టార్టింగ్ ఒక ఇంటర్ఫేస్ చూస్తే మాత్రం ఈ ఫోటోస్ అయితే దొరకదు అనమాట. మనకి వాళ్ళ వీడియో అయితే మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. Fearless.